అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వేలాది వేల స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. మా ప్రభా, ఈ దినము వారంలో చివరి దినం అయించుండగా దేవా నీకు వందనములు. ఈ చివరి దినం వరకు మీరు మమ్మల్ని కాపాడారు తండ్రి. ఈ డిసెంబర్ మాసంలో అప్పుడే మేము రెండవ శనివారంలోనికి వచ్చాము. మా తండ్రి, నీవెంత అద్భుతంగా మమ్మల్ని నడిపిస్తున్నావో ఆ విషయాలన్నిటిని బట్టి తండ్రి, మేము నీ యొక్క కాపుదలను జ్ఞాపకం చేసుకుంటే మాకెంతో సంతోషము, ఎంతో ఆనందం కలుగుతాయి ప్రభా. అవును తండ్రి, మీ యొక్క గొప్ప కృప చేతనే మీరు మమ్మల్ని ఈ విధంగా నడిపిస్తూ ఉన్నారు. ఈ దినము చాలామంది సెలవు దినాలలో ఉన్నారు. మరి ఆ అయినప్పటికీ కూడా తమ సొంత పనుల మీద ఎవరైనా బయటికి వెళ్ళి వచ్చి ఉన్నట్లయితే ప్రతి ఒక్కరిని కూడా మీరు ఎంతగానో క్షేమంగా కాపాడి క్షేమంగా ఇంటికి చేర్చినందుకై నీకు వందనం చెల్లించుకుంటున్నాము. ఇంటికి చేరినటువంటి మేమందరం కూడా నాయన మరి నిన్ను స్తుతిస్తూ గణపరుస్తూ ప్రార్థిస్తున్నాం. రాత్రి ప్రార్థన కాల సమయంలో మేమున్నాము తండ్రి. ఈ ప్రార్థనలలో మేము పాల్గొంటుండగా మీరు మా ప్రార్థనలు ఆలకించమని వేడుకొంచున్నాము. మా అపరాధములను క్షమించండి. ఇతరులు మాడలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాం తండ్రి. రేపు పునరుత్థాన దినం అయింటుండగా మా ప్రభానైనా మేమంతా కూడా ఎంతో చక్కగా సిద్ధపడి తండ్రి రేపటి మందిరంలో ఆరాధించే ఆ యొక్క ఆరాధన నిమిత్తము, వాక్యం నిమిత్తము ప్రార్థన చేసుకుంటూ తండ్రి మేము చక్కగా ప్రిపేర్ అవ్వడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవా, మరి ఈ రాత్రి సమయంలో ధ్యానించుకునేటువంటి వాక్యము 121వ కీర్తన 2, 3, 4 వచనములు. ఆయన నీ పాదము తొట్టిల్లనీయడు, నిన్ను కాపాడువాడు కొనకొడు. ఇశ్రాయేలును కాపాడువాడు కొనకొడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు. ఈ వాక్యములు మాకెంతో ధైర్యంను కలిగిస్తాయి. యాత్ర కీర్తనలో వీరు యాత్ర చేస్తూ పాడుతున్నటువంటి పాటలలో ఇది ఒకటి. మా ప్రభా, మరి వారు ఎంతో చక్కగా ఈ విధంగా పాడుకుంటూ వెళ్తున్నారు. అవును తండ్రి, ఇశ్రాయేలును కాపాడువాడు కొనకొడు, నిద్రపోడు. అవును మా ప్రభా, మీరు మా పాదం తొట్టిలో నీయకుండా కాపాడే దేవుడు. మా పాదం తొట్టిలో నీయకుండా కాపాడుతూ కొనకక నిద్రపోక మమ్మల్ని నడిపిస్తున్నటువంటి దేవుడు తండ్రి. మా ప్రభా, మమ్మలను నీవే కాపాడుతావు. ఈ ధైర్యం మాకున్నట్లయితే ప్రభా, మేము ఈ లోకంలో ఎలాంటి పరిస్థితులలో ఉన్నా కూడా ఎంతో ధైర్యంగా జీవించగలము. ప్రభానైనా మేము ఎప్పుడైతే నీ యందు నమ్మిక ఉంచి నీ యందు భయభక్తులు కలిగి నీ యొక్క వాక్యమును కట్టడలను ధ్యానించుకుంటూ అనుసరిస్తూ నడుచుకున్నట్లయితే ప్రభా, మీరు తప్పకుండా మమ్మల్ని ఆ విధంగానే క్షేమంగా నడిపిస్తారు. ఆ విషయాన్ని బట్టి మేము ధైర్యంగా ఉండగలము. ఆ విధమైనటువంటి కృపను మాకు అనుగ్రహించండి. మేము ఎప్పుడు కూడా అలసత్వం చూపకుండా, నిర్లక్ష్యం చూపకుండా తండ్రి నీ వాక్యంను ధ్యానించటం ఎందు, మరి వాక్యము చదవడం ఎందు, ప్రార్థన చేయడం ఎందు, నీతో సహవాసం చేసే ఆ విషయంలో తండ్రి మేము ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చూపకుండా ఉండడానికి మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఎన్నో వందల సంవత్సరాల క్రితం రాయబడినటువంటి ఈ పాటలు తండ్రి దేవా, మీరు ఇంతకాలం కూడా నైనా మమ్మల్ని కాపాడుతూ మమ్మల్ని నడిపిస్తూ రావడానికి మేము వీటిని పాడుకుంటూ ఉన్నామంటే మా తండ్రి ఎంత గొప్ప ధన్యత మీరు ఆ కీర్తనాకారులకు ఇచ్చి ఉన్నారు తండ్రి. మరి కీర్తనాకారులు ఎంతగానో ధైర్యంతో మరి నీ యందు విశ్వాసంతో వారు ఆ విధంగా పాడుకుంటూ వచ్చినటువంటి ఆ యొక్క పరిస్థితిని బట్టి మేము నీకు ఎంతగానో స్తుతులు చెల్లిస్తున్నాము మా తండ్రి దేవా. మరి మేము కూడా అనేక మార్లు ఇలాంటి పాటలు పాడుకుంటూ ఉంటాము మా తండ్రి. మా యొక్క హృదయాలలో వీటిని ఎల్లప్పుడూ ధ్యానం చేసుకోవడానికి సహాయం చేయండి. అవును ప్రభా, రానున్న రోజులు ఎంత భయంకరమైన రోజులో మాకు తెలియదు, ఎలాంటి పరిస్థితుల మీద ఎదుర్కొంటామో తెలియదు, బైబిల్ గ్రంథం మా చేతిలో ఉంటుందో లేదో మాకు తెలియదు. కానీ మేమైతే ప్రభా నీ యొక్క వాక్యాన్ని మా హృదయంలో ఉంచుకోవాలి తండ్రి. ఇలాంటి కీర్తనలన్నీ కూడా మా హృదయంలో ఉన్నట్లయితే మేము ఎల్లప్పుడూ వాటిని చదువుకుంటూ ధ్యానించుకుంటూ జీవించగలం. దేవా నీకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. మరి తండ్రి, ఈ రాత్రి సమయంలో ప్రార్థించుకుంటుండగా నీవే మమ్మల్ని కాపాడే దేవుడవని, మమ్మల్ని కురుకక నిద్రపోక కాపాడుతూ మా పాదములు తొట్టిల్లనీయకుండా కాపాడే దేవుడు కనుక నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మేము మా ప్రార్థనలోనికి వెళ్తున్నాం నాయన. ఈ రాత్రి సమయంలో మరి మా కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాము. మా కుటుంబంలో మీరు చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు ప్రభా. శాంతిని సమాధానమును బట్టి నీకు వందనములు.
మా తండ్రి ప్రభా, ఎక్కడైతే శాంతి లేదో, ఏ కుటుంబంలో అయితే శాంతి లేదో అలాంటి ఆ కుటుంబాలలో మీరు శాంతిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. సమాధానంను కుమ్మరించమని ప్రార్థిస్తున్నాము. మా ప్రభానైనా కలతలు మరి మనస్పర్ధలు లేకుండా జీవించడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాము. మా తండ్రి దేవా, మరి వృద్ధులను చిన్నారులను దీవించండి ప్రభా. వారికి అందరికీ నీ కాపుదల భద్రత అనుగ్రహించండి. ముఖ్యంగా ప్రభా, వృద్ధులు మంచి ఆరోగ్యంతో ఉండలాగున సహాయం చేయండి తండ్రి. మరి చిన్న బిడ్డలను దీవించి వారందరూ నీ దయందును మనుషుల దయందును వర్ధిల్లినట్లుగా సహాయం చేయండి ప్రభా. ముఖ్యంగా చాలా చలి తీవ్రత ఉన్నది. ఈ తీవ్రతలో ప్రభా ఎంతో మంది నాయన మరి అనారోగ్యం పాలవుతున్నారు. అలా కష్టం లేకుండా ప్రతి ఒక్కరిని కూడా మీ కాపుదల భద్రంగా కాపాడండి. నిరాశ్రయులుగా ఉన్నటువంటి అనాథలు, వృద్ధులు, చిన్నారులను బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. వారికి తగిన సహాయం మీరు అనుగ్రహించమని వేడుకొంచున్నాం తండ్రి. మా ప్రభానైనా ఈ దినము మంచి వార్తలను విన్న ప్రతి ఒక్కరిని బట్టి కూడా నీకు వేలాది వేల స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ప్రతి ఒక్కరూ సంతోషంగా నీకు కృతజ్ఞతలు చెప్పే కృప దయచేయండి. అదేవిధంగా ప్రభా, బిజినెస్లో కూడా చక్కగా అభివృద్ధి పడుతున్నందుకే నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. యవన బిడ్డలను దీవించండి. వారందరూ చక్కగా చదువుకున్నట్లుగా తండ్రి, ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళు రాసిన పరీక్షల్లో మంచి మార్కులతో విజయం పొందినట్లుగా, ఇంకా ఎవరెవరైతేనైనా పరీక్షల కొరకు సిద్ధపడుతూ ఉన్నారు వాళ్ళని బట్టి కూడా నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. వారికి అందరికీ కూడా మంచి ఆరోగ్యము, జ్ఞానం అనుగ్రహించినైనా చక్కగా మంచి మంచి ఉన్నత స్థితికి వారు రాగలిగినట్లుగా మీరు కృప చూపించమని వేడుకొంచున్నాం తండ్రి. దయగలిగిన మా ప్రభ, మరి నీ యొక్క ప్రతి మేలును బట్టి నీకు వందనములు తండ్రి. ఈ దినము ఎంతోమంది మరి మంచి వార్తలు విన్నారు. కన్సీవ్ అయిన వార్తను బట్టి వందనములు, వివాహములు కుదిరిన వారిని బట్టి నీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా. తండ్రి ప్రభా, వారికి నాయన మీరు మంచి ఆరోగ్యమును, జ్ఞానమును అనుగ్రహించి వారి యొక్క ముందున్న ప్రణాళికలన్నింటిలో కూడా మీరు తోడుగా ఉండి నడిపించమని ప్రార్థిస్తున్నాము. ఎంతమంది అయితేనైనా మరి ఆకస్మికంగా ప్రమాదాలకు గురై చాలా వేదనతో ఉన్నారు, చాలా గాయాలు తగిలి ఉన్నటువంటి వారు, ఫ్రాక్చర్స్ అయినటువంటి వారు ఉన్నారు తండ్రి. వాళ్ళని అందరినీ మీరు కనికరించి ప్రభా తగినటువంటి ట్రీట్మెంట్ వారికి త్వరగా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. క్షేమంగా వారు ఇంట్లో సంతోషంగా ఉండగలుగుటకు సహాయం చేయండి. అదేవిధంగా ప్రభా, ఎంతోమంది ఆకస్మికంగా అనారోగ్యానికి గురైనటువంటి వారు ఉన్నారు. వాళ్ళని మీరు దీవించి త్వరగా వారికి ట్రీట్మెంట్ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ప్రభా, ఎంతోమంది తీవ్రమైన అనారోగ్యంతో హాస్పిటల్స్లో ఉన్నారు ప్రభా. మరి ఐసీయూలో ఉన్నవారు, వెంటిలేటర్ పై ఉన్నవారు అనేక మంది ఉన్నారు తండ్రి. దయవించి వారికి మంచి ఆరోగ్యము, నీ యొక్క కాపుదల వారికి అనుగ్రహించండి, ట్రీట్మెంట్ అనుగ్రహించండి, స్వస్థత అనుగ్రహించండి. క్షేమంగా వారి ఇళ్ళకి చేరినట్లుగా మీరు కృప చూపించండి తండ్రి. మా ప్రభానైనా మరి కుటుంబ సభ్యులకు ఎంతో ఆందోళన ఉంటుంది, ఎంతో వేదన ఉంటుంది నాయన. మీరు కృప చూపించి నాయన వారికి తగిన సహాయం చేయండి. ఆర్థిక పరిస్థితులను సరిచేయండి మా తండ్రి దేవా. ఒక్కరు ఇంట్లో ఉన్నటువంటి ఒక్క వ్యక్తి హాస్పిటల్లో ఉంటే ఎంత కష్టమో, ఎన్ని సమస్యలో ప్రభా మీకు తెలుసు కదా తండ్రి. మా ప్రభా, కృప చూపించమని వేడుకొంచున్నాం. వారి రాకపోకలందు మీరు ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం. వారికి సహాయపడుతున్న ప్రతి ఒక్కరిని బట్టి కూడా నీకే వేలాది వేల స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. మా తండ్రి దేవా, కనికరంతో సహాయం చేయండి దేవా తండ్రి. మరి ఎంతమంది దుఃఖంలో, వేదనలో ఉన్నారో, అప్పుల సమస్యతో, ఆర్థిక ఇబ్బందులతో ప్రభా, ఉద్యోగ జీవితాలలో అనేక సమస్యలతో, నిరుద్యోగ సమస్యతో, ఎన్ని సమస్యలు ప్రభా, అన్యాయానికి గురైన వారు, అక్రమాలకు గురైన వారు దుఃఖంలో ఉన్నారు తండ్రి. ప్రభా, వేదనకరంగా వారి యొక్క జీవితం ఉన్నది. ఈ పరిస్థితులన్నింటిలో కూడా నైనా మీరే కనికరించమని ప్రార్థిస్తున్నాం. ప్రతి హృదయమును మీరు చూస్తున్నారు. ప్రతి హృదయాన్ని పరిశోధించే దేవుడు మీరు. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు కనికరించండి. ఎవరికి ఏ సమస్య ఉన్నా ప్రభా, ఆ సమస్యలో నుంచి వారికి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి, మరి ఎంతోమంది రక్షణ లేని వారు ఉన్నారు, నిన్ను ఎరగక ఉన్నారు, నిన్ను అంగీకరించక ఉన్నారు తండ్రి. నీ కనికరంను వారిపైన చూపండి తండ్రి. ప్రభా, వారి హృదయాన్ని తాకండి ప్రభా, వారి మనోనేత్రాలను వెలిగించండి మా దేవాని యొక్క శిలువ విలువను వారు అర్థం చేసుకొని జ్ఞానముతో నైనా వారు నిన్ను అంగీకరించి జీవించుటకు సహాయం చేయమని వేడుకొంచున్నాము. మా ప్రభానైనా వ్యసనములకు గురై ఎంతో భయంకరమైన వ్యసనంతో తండ్రి, మరి ఆ అలవాట్లకు బానిసలైనటువంటి వారు మా ప్రభా తండ్రి, బంధకాలలో ఉన్నటువంటి వాళ్ళను ఏ శ్రమలో విడిపించమని ప్రార్థిస్తున్నాము. సంపూర్ణంగా నైనా వారు విడుదల పొందుకొని తండ్రి, మరి నిర్భయంగా వారు జీవించగలుగుటకు సహాయం చేయమని
తండ్రి నీ యందు విశ్వాసంతో వారు జీవించుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవా, ఈ రాత్రి వేళలో డ్యూటీలు చేస్తున్నటువంటి డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బందిని దీవించి వారికి అందరికీ ఓపికను, సహనం అనుగ్రహించమని వేడుకొంచున్నాం. నీ కాపుదలను వారికి అనుగ్రహించండి తండ్రి. ఎంతమంది అయితేనైనా రక్షణ శాఖలో ఉన్నవారు, సైనికులు ఉన్నారో వారందరూ కూడా రాత్రి వేళలో డ్యూటీలు చేస్తుంటుండగా వాళ్ళను కూడా మీరు కనికరంతో కాపాడి క్షేమంగానైనా వారి యొక్క పనులు చేయడానికి, ముఖ్యంగా ప్రభా అప్రమత్తతతో ఉండగలగడానికి కూడా సహాయం చేయమని వేడుకొంచున్నాం తండ్రి. మా తండ్రి దేవా, ఈ రాత్రి వేళ ప్రయాణాలు చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా క్షేమంగా కాపాడండి ప్రభానైనా. మరి వారి వాహనాలపై నీ రక్తం ప్రోక్షించండి తండ్రి. ప్రభా ఎంతో క్షేమంగా వారి యొక్క గమ్యస్థానం చేరినట్లుగా సహాయం చేయమని వేడుకొంచడం. డ్రైవింగ్ చేస్తున్న ఆ చేతులను మీరు దీవించండి ప్రభా. మా తండ్రి, మరి ఈ దినము ఈ రాగల దినాలలో తండ్రి మరి తుఫాను తాకిడి ఉన్నదని మేము వింటున్నాము. ఆ విషయంలో కూడా మీరు మాకు సహాయం చేసి ప్రతి ఒక్కరిని కూడా నాయన మా తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి అనేక మందిని ప్రభా మీరు దీవించండి ప్రభా. ఎవరు కూడా ఎలాంటి ఇబ్బందికి, ఆపదలకు లోను కాకుండా మీరు కాపాడమని ముందుగానే తండ్రి వారు శ్రద్ధ తీసుకున్నట్లుగా, మరి గవర్నమెంట్ కూడా మరి అలర్ట్గా ఉండినట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాం తండ్రి. మా ప్రభానైనా ఎన్నో చోట్ల అనేక రకాల సమస్యలు ప్రభా, అనేక విపత్తులలో ఉన్నటువంటి జనాలు ఉన్నారు. అనేక చోట్ల యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. అనేక చోట్ల నాయన ప్రభా మరి ట్రావెల్ టైంలో ఎంతోమంది ప్రమాదాలు ఎదుర్కొంటున్నారు తండ్రి. మరి కృప చూపించండి ప్రభా. మరి మీ కాపుదలనే ఉంటేనే తండ్రి ప్రభా ప్రతి ఒక్కరిని మీరు దీవించమని, ప్రతి ఒక్కరు కూడా మరి శ్రద్ధగా ఉండినట్లుగా సహాయం చేయమని కూడా ప్రార్థిస్తున్నాం. నిర్లక్ష్యం తీసివేయండి ప్రభా. అధికారులు మరి ప్రజలు అందరూ కూడా నాయన ఎంతో జాగ్రత్త వహించి జీవించడానికి సహాయం చేయమని ప్రభా. ఫైనల్గా తండ్రి మేము రెండవ రాకడకు సిద్ధపడినట్లుగా మమ్మల్ని అందరినీ కూడా నీ సిద్ధపాటులో ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. రాత్రులు నిద్రలేమితో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు లేవనెత్తి సహాయం చేయండి తండ్రి. మరి ప్రభా వారు ఏ కారణం చేత నిద్ర లేకుంటున్నారో ఆ విషయంలో మీరు సహాయం చేసి ప్రభా మరి వారిని మరి మంచి నిద్ర వారికి అనుగ్రహించండి. వారిలో ఉన్న దుఃఖాన్ని, వేదనను, భారంను తీసివేయండి ప్రభా. మరి హృదయంలో ఉన్నటువంటి కోపము, ద్వేషము, క్షమాపణ లేని ఆ గుణాన్ని కూడా తీసివేసి మన హృదయంలో సంతోషము, సమాధానము కుమ్మరించమని మరి ప్రభా మరి నీ యొక్క వాక్యం ధ్యానించుకుంటూ పడుకొని చక్కగా నిద్రించినట్టుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవ, ఈ రాత్రి మేము కూడా నిద్రిస్తున్నాము. రేపటి దినాన నీ పునరుత్థాన దినంలో మేము ప్రవేశించి కుటుంబ సమేతంగా నిన్ను ఆరాధించడానికి మాకు సిద్ధపాటును దయచేయండి, కృప దయచేయండి ప్రభా. నీ యొక్క కాపుదల్లో మమ్మల్ని కాపాడమని వేడుకొంచున్నాం తండ్రి. మా దేవా తండ్రి, మరి ఏ కుటుంబంలో మరి ఇబ్బందులు ఉన్నాయో, సమస్యలు ఉన్నాయో ఆ ఇంట్లో తండ్రి మీ యొక్క కృపను కుమ్మరించమని వేడుకొంచున్నాము. మరి ప్రభా రాత్రి అంతా కూడా మాకు మంచి నిద్రను అనుగ్రహించండి, రెస్ట్ను అనుగ్రహించండి. మా తండ్రి దేవా, మరి మా జీవితాలలో మీరు మాకు ఏర్పాటు చేసినటువంటి ఈ సేఫ్టీ అంతా నీదే ప్రభా. నాయన మీరు మమ్మల్ని కొనకక నిద్రపోక కాపాడే దేవుడు. మా చుట్టూ మీ దూతలను కాపుదలుగా ఉంచుతున్నారు. ఏ తెగులు మా గుడారం సమీపించకుండా కాపాడుతున్నందుకు కూడా నీకు వందనం చెల్లించుకుంటున్నాము తండ్రి. మరి ప్రభా మేము రెస్ట్ తీసుకొని చక్కగా ఉదయకాలంన సంతోషంగా నీ సన్నిధిలో చేరి నిన్ను ఆరాధించే కృపను దయచేయమని మా ప్రభువును, మా ప్రియ రక్షకుడునైనా యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.